హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. ఈరోజు అయితే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 10 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. సో మీ నుంచి సపోర్ట్ ఉండాలి. ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే 2000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా ఇండిపెండెన్స్ డే సందర్భంగా మన యాప్లో ఉన్నటువంటి కోర్సెస్ పైన కొన్ని ఆఫర్స్ అయితే తీసుకొచ్చాం. అభ్యర్థుల కోరిక మేరకు ఈ ఆఫర్ని ఒక్కరోజు అయితే ఎక్స్టెండ్ చేస్తున్నాం. సో ఈ రోజు కూడా మీకు చాలా కోర్సెస్ 199 రూపీస్కి అందించడం జరుగుతుంది. గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించినటువంటి ర్యాపిడ్ రివిజన్ కోర్స్ అనేటువంటిది 199కి అందిస్తున్నాం. దీనిలో గ్రూప్ 2కి సంబంధించిన 4 పేపర్స్ అండ్ గ్రూప్ 3కి సంబంధించినటువంటి 3 పేపర్స్ యొక్క ఫుల్ వీడియో కోర్స్ ఉంటుంది. అండ్ గ్రూప్ 2, గ్రూప్ 3కి యూజ్ అయ్యేటువంటి టెస్ట్ సిరీస్ కూడా 199కి అందిస్తున్నాం. అండ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కావచ్చు అండ్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ సంబంధించిన కోర్సెస్ కూడా ఇక్కడ 199కి అందించడం జరుగుతుంది. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి కోర్సు కావచ్చు, అదేవిధంగా టెట్కమ్ డిఎస్సికి సంబంధించినటువంటి కోర్సు, ఎస్జిటికి సంబంధించినటువంటి కోర్సు కూడా మనం 199కి అందిస్తున్నాం. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే సో వీటిని తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో ఈ రోజు కూడా ఈ ఆఫర్ అయితే వర్తిస్తుంది. ఇంకా అవే కాకుండా కరెంట్ అఫైర్స్ సంబంధించిన పీడిఎఫ్స్ కూడా ఉన్నాయి, ఒకసారి చూడండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చిన అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఏటా జాబ్ క్యాలెండర్ ఉంటుంది అంటూ ఇక్కడ మనం ఒక అప్డేట్ వెలుగు న్యూస్ పేపర్లో చూడవచ్చు. టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి జాబ్ క్యాలెండర్ ఈ ఒక్క ఏడాది కోసం కాదని వచ్చే ఏడాది మరో జాబ్ క్యాలెండర్ కూడా ఉంటుందని, ఉద్యోగులు అందుకు అనుగుణంగా పని చేయాలని చెప్పేసి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్, టీజీపీఎస్సీ చైర్మన్ అయినటువంటి మహేందర్ రెడ్డి అన్నట్లు ఇక్కడ చూడవచ్చు. ఏటా జాబ్ క్యాలెండర్ను అనుకున్న సమయానికి పూర్తి చేయాలంటే కమిషన్ ఉద్యోగులు తమలోని నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. సో గురువారం 78వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని టీజీపీఎస్సీ ఆఫీసులో జాతీయ పథకాన్ని కమిషన్ సెక్రటరీ, సభ్యులు, ఉద్యోగులతో కలిసి ఆయన ఆవిష్కరించారంటే ఇక్కడ చూడవచ్చు. సో రాష్ట్ర అభివృద్ధిలో కమిషన్ ఉద్యోగులు భాగస్వామ్యం కావాలని కోరారు. సో కమిషన్ ఉద్యోగుల నిబద్ధతతో పనిచేస్తే ప్రతి నియామకాల్లో ఎలాంటి కోర్టు కేసులు ఉండవని, ప్రతిభ ఉన్నటువంటి క్యాండిడేట్స్ని ఎంపిక చేయవచ్చని చెప్పేసి తెలిపినట్టు ఇక్కడ చూడవచ్చు. సో ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఉంటుందంటే ఇక్కడ మనకు టీజీపీఎస్సీ చైర్మన్ ఒక ప్రకటన చేసినట్లుగా ఇక్కడ మనం వెలుగు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. ఇక నెక్స్ట్ అప్డేట్ చేసినట్టయితే బ్యాక్లాగ్లన్నీ జాబ్ క్యాలెండర్లోకే అంటూ ఇక్కడ మనం నమస్తే తెలంగాణలో ఒక అప్డేట్ చూడవచ్చు. గురుకుల పోస్టుల్లో డౌన్ మెరిట్ లేనట్టే, ప్రాథమిక అంచనాలలో 1700 నాన్ జాయినింగ్స్ అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ డిఎస్సి కావచ్చు, జేఎల్ రిక్రూట్మెంట్ పూర్తయితే సగం ఖాళీ, అన్నింటికి వచ్చే ఏడాది జాబ్ క్యాలెండర్లో నింపేటువంటి కసరత్తు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అన్నింటినీ మనకు జాబ్ క్యాలెండర్లో మళ్ళీ నింపవచ్చు అని చెప్పేసి ఇక్కడ ఒక న్యూస్ అయితే చూడవచ్చు. ఇక్కడ చూసినట్లయితే గురుకుల బ్యాక్లాగ్లన్నింటినీ తదుపరి జాబ్ క్యాలెండర్లోనే నింపేందుకు ప్రభుత్వం యోచిస్తుంది. ఆ దిశగానే తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు ట్రిబ్ ముమ్మర కసరత్తు చేస్తుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో డౌన్ మెరిట్ కోసం ఎదురు చూస్తున్న 1:2 అభ్యర్థుల ఆశలపై నీళ్లు చల్లింది. సో మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం అత్యుత్సాహం, రాజకీయ స్వార్థం వల్లనే వేలాది పోస్టులు మిగిలిపోయే దుస్థితి ఏర్పడింది. సో దీంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని అభ్యర్థులు మండిపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ గురుకులాల్లో డిఎల్, జేఎల్, అదేవిధంగా పీజీటీ కావచ్చు అండ్ టీజీటీ, ఇంకా ఇతర లైబ్రేరియన్ లాంటి పోస్టులకు సంబంధించి మనకు 9210 పోస్టులకు సంబంధించి ట్రిప్ గత ఏడాది ఆగస్టులోనే రాత పరీక్షలు నిర్వహించింది. కోర్టు కేసులు, అదేవిధంగా అర్హులు లేనటువంటి పోస్టులు మినహాయించి 8304 పోస్టులకు అప్పుడు మనకు తుది జాబితాను ప్రకటించగా ఆయా సొసైటీలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించి అభ్యర్థులకు పోస్టింగ్స్ అయితే ఇచ్చారు. నెల గడుస్తున్న పోస్టింగ్ ఆర్డర్ అందుకున్న వారిలో 1700 మంది అభ్యర్థులు ఇప్పటికీ ఈ జాయిన్ కాలేదని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు 2104 పోస్టులు మిగిలిపోయాయని చెప్పేసి అంటున్నారు. అదేవిధంగా ఒకవేళ ట్రిప్ పోస్టులు సగానికి పైగా బ్యాక్లాగ్ అంటూ చూడవచ్చు. ఒకవేళ డిఎస్సి కావచ్చు, ఇప్పుడు మనకు జేఎల్, డిఎల్కి సంబంధించిన నియామకాలు కనుక పూర్తయితే ఇంకా సగం వరకు ఖాళీలు ఉండేటువంటి అవకాశం ఉన్నట్లు ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే ట్రిప్ చేపట్టిన నియామకాలు అంటూ చూడవచ్చు. సో డిగ్రీ గురుకులాల్లో డిఎల్, జేఎల్, లైబ్రేరియన్ పోస్టులకు సంబంధించి ఇక్కడ మీరు వాటికి సంబంధించి నోటిఫైడ్ అయిన పోస్టులని, నింపినటువంటి పోస్టులని నింపనివి అంటే ఇక్కడ ఓవరాల్గా మనకు టోటల్గా చూసినట్లయితే నోటిఫైడ్ అయినాయి 8708 పోస్టులు అయితే 8300 నింపారు. ఇక్కడ మనకు 404 ఇంకా నింపని ఉన్నాయని చెప్పేసి ఇక్కడ గురుకులకు సంబంధించి ఇవన్నీ మనకు నెక్స్ట్ ఈ బ్యాక్లాగ్ పోస్టులని వచ్చేటువంటి జాబ్ క్యాలెండర్లో నింపేటువంటి అవకాశం ఉన్నట్లుగా ఇక్కడైతే ఒక వార్త చూడవచ్చు. ఇక నెక్స్ట్ చూసినట్టయితే నెలాఖరులోగా డిఎస్సి రిజల్ట్స్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో డిఎస్సి ఫలితాల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేయండి. సో ఇక్కడ మనం చూసినట్టయితే కసరత్తు చేస్తున్నటువంటి అధికారులు
ఒక్కరోజు వ్యవధిలోనే ఫైనల్కి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నట్లు ఇక్కడ ఇచ్చారు. అక్టోబర్ ఫస్ట్ వీక్లో నియామక ప్రక్రియ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో డిఎస్సి ఫైనల్ కీని ఈ నెలాఖరులోగా విడుదల చేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తుంది. ఇప్పటికే ప్రిలిమినరీ కీ ఇవ్వచ్చు రెస్పాన్స్ షీట్లో అందుబాటులోకి ఉంచింది. అభ్యంతరాల స్వీకరణ అనంతరం ఫైనల్ కీ రిలీజ్ చేసి అదే రోజు లేదా ఆ తర్వాత రోజు ఫలితాలు వెల్లడించాలని చెప్పేసి భావిస్తున్నట్లు ఇక్కడ చూడవచ్చు. సెప్టెంబర్ లాస్ట్ వీక్ లేదా అక్టోబర్ ఫస్ట్ వీక్లో ఉపాధ్యాయ నియామక ప్రక్రియను స్టార్ట్ చేసే అవకాశం ఉంది. జిల్లాల వారీగా పోస్టులు కావచ్చు, డిఎస్సి రాసినటువంటి వారి యొక్క వివరాలు అధికారులు క్రోడీకరిస్తున్నారు. అండ్ రోస్టర్ విధానం వివిధ కేటగిరీ పోస్టుల విభజనపై దృష్టి సారించారు. సో డిఎస్సి పరీక్ష ఆన్లైన్ పద్ధతిలో నిర్వహించినందున ఫలితాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వెల్లడించేటువంటి అవకాశం ఉందని అధికారులు చెప్తున్నట్టు చూడవచ్చు. సో ముగ్గురు చొప్పున ఎంపిక అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. అంటే మనకు 1:3 రేషియోలో మనకు ఈ ఎంపిక జాబితా ఉండే అవకాశం ఉన్నట్లు ఒకటి ఇచ్చారు. అంటే డిస్టిక్ వైజ్ మనకు మెరిట్ జాబితాలు వస్తాయి. అక్కడ 1:3లో ఒక పోస్టుకు ముగ్గురిని మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలిచే అవకాశం ఉన్నట్లుగా ఇక్కడ మనం ఒక న్యూస్ అయితే దిశ న్యూస్ పేపర్లో చూడవచ్చు. ఇక నెక్స్ట్ ఇక్కడ ఈనాడు ప్రతిభకు సంబంధించి చూసినట్లయితే ఇక్కడ మనకు ఎకానమీకి సంబంధించి ఇచ్చారు. ఆర్థిక సంస్థలు, అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు అంటూ ఇక్కడ ఒక మంచి ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. అండ్ దాంతోపాటు పర్యావరణ అంశాలు అనేటువంటి టాపిక్ పైన కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు ఈనాడు న్యూస్ పేపర్ డౌన్లోడ్ చేసుకుని చూడండి. ఇంకా అవే కాకుండా ఇక్కడ బయాలజీకి సంబంధించి కూడా ఒక ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. వీటిని మీరు డౌన్లోడ్ చేసుకుని చూసేటువంటి ప్రయత్నం చేయండి. ప్రతిరోజు మీకు ఒక ప్రాక్టీస్ సెషన్లో పనిచేస్తాయి. అండ్ నమస్తే తెలంగాణ నిపుణులలో కూడా చాలా మంచి ప్రాక్టీస్ బిట్స్ అయితే వస్తాయి. వీలైతే మీకు టైం ఉన్నట్లయితే వాటిని కూడా డైలీ డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. స్కిప్ చేయకుండా చూడండి. ఖచ్చితంగా లైక్ చేయండి. చెప్తున్నా కూడా చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. గత 5 years నుంచి మనం ఈ ఎపిసోడ్ అయితే మీకు అందిస్తున్నాం. మీ నుంచి సపోర్ట్ ఉండాలి. చూస్తున్న ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. అండ్ దాంతోపాటుగా మనం కేంద్ర బడ్జెట్ 2024-25కి సంబంధించిన 2 వీడియోస్ అప్లోడ్ చేసాం. మీకు బడ్జెట్ మొత్తం కంప్లీట్ ఒక 55 క్వశ్చన్స్ ద్వారా అందించడం జరిగింది. సో ఎవరైతే గ్రూప్ 2, గ్రూప్ 3కి ప్రిపేర్ అవుతున్న సీరియస్ ఆస్పిరెంట్స్ ఉంటారో ఆ వీడియోస్ కంపల్సరీ చూసేటువంటి ప్రయత్నం చేయండి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ దాని ద్వారా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా మంకీ ఫాక్స్ అంటే ఇక్కడ చూడవచ్చు. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఇది. ఆఫ్రికా దేశాల్లో మంకీ ఫాక్స్ వైరస్ వ్యాప్తి అత్యంత ఆందోళనకర స్థాయికి చేరిందని, ఇక్కడ పరిస్థితి అంతర్జాతీయంగా ఆందోళన కలిగించే విధంగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ప్రకటించింది. సో గ్లోబల్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీని విధిస్తున్నట్లుగా తాజాగా హెచ్చరికలు జారీ చేసిందంటే ఇక్కడ చూడవచ్చు. ఈ నేపథ్యంలో భారత్ సహా 196 సభ్య దేశాలు అంతర్జాతీయ ఆరోగ్య నిబంధనలు పాటించవలసి ఉంటుంది. WHO సభ్య దేశాలకు అత్యున్నత స్థాయి ప్రమాణ హెచ్చరిక జారీ చేసినట్టు ఇక్కడ చూడవచ్చు. అంటే ఈ దేశాలకు సంబంధించి హెచ్చరికను జారీ చేసినట్టు మనం గుర్తుంచుకోవాలి ఇక్కడ. సో మనకు WHO చీఫ్ టెడ్రోస్ అథనోమ్ మాట్లాడుతూ ఎమర్జెన్సీ కమిటీ సూచన మేరకు ఈ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటిస్తున్నామని చెప్పేసి ప్రకటించడం జరిగిందనమాట. ఇది గుర్తుంచుకోవాలి. మనకు ఆఫ్రికా కాంటినెంట్లో ఎక్కువగా ఈ మంకీ ఫాక్స్ వైరస్ అనేటువంటిది ఉందంట. సో దానివల్ల అక్కడ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీని విధిస్తున్నట్టుగా మనకు WHO ప్రకటించింది. సో ఈ ప్రకటించిన తర్వాత మనకు స్వీడన్లో తొలి మంకీ ఫాక్స్ కేసు అనేది నమోదైనట్లు ఇక్కడ ఒక వార్త చూడవచ్చు మనం. ఇక్కడ చూసినట్లయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO మంకీ ఫాక్స్ వైరస్ను గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటన వచ్చిన ఒక రోజు తర్వాత స్వీడన్లో మనకు మొట్టమొదటి ఈ మంకీ ఫాక్స్ కేసు నమోదైనట్లు ప్రకటించారు. అంటే ఆఫ్రికా ఖండం వెలుపల మంకీ ఫాక్స్ వైరస్ కేసు నమోదు అయిన మొదటి దేశంగా మనకు స్వీడన్ నిలిచినట్లు ఇక్కడ గుర్తుంచుకోండి. ఇంపార్టెంట్. సో ఇట్లా మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది. స్వీడన్లో మనకు దీనికి సంబంధించినటువంటి తొలి కేసు అనేటువంటిది, అంటే ఆఫ్రికా ఖండంలో ఇప్పటివరకు చాలా ఉంది ఇది. దాని తర్వాత మనకు ఆఫ్రికా ఖండం వెలుపల మంకీ ఫాక్స్ సంబంధించిన ఈ వైరస్ కేసు అనేది మొట్టమొదటి ఎక్కడ నమోదైందంటే స్వీడన్ అని చెప్పేసి గుర్తుంచుకొని ఈ రకంగా మనకు క్వశ్చన్ అడగవచ్చు. ఇక నెక్స్ట్ మనం నిన్న చూసినట్లయితే 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మనకు ప్రధాని మోడీలో ఉన్నటువంటి మోడీ. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఇక్కడ చూసినట్లయితే మనకు నిన్న 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మనకు ప్రధాని మోడీ గారి యొక్క ప్రసంగంలో కొన్ని ఇంపార్టెంట్ సంఘటనలు ఉన్నాయి. సో వీటిని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. లౌకిక పౌరసత్వానికి రావాల్సిందే అంటే ఇక్కడ మనం చూడవచ్చు. సో నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ మనం చూసినట్లయితే నిన్న మనకు 78వ స్వాతంత్ర దినోత్సవం వేడుకల సందర్భంగా ప్రధాని మోడీ స్పీచ్లో కొన్ని ఇంపార్టెంట్ అంశాలు ఉన్నాయి. సో వాటిని మనం ఎగ్జామ్ పరంగా గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే లౌకిక పౌరస్మృతి రావాల్సిందే అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ప్రస్తుత సివిల్ కోడ్ మతతత్వ ఛాయలున్నాయి, మతం ఆధారంగా భేదం చూపించడం తగదు అంటే ఇక్కడ ఇచ్చారు. సో అన్ని ఎన్నికలు ఒకేసారి జరగడం మేలు. అదేవిధంగా స్వతంత్ర వేడుకల్లో ప్రధాని ఉద్ఘాటన 98 నిమిషాల సుదీర్ఘ ప్రసంగంతో రికార్డు అంటూ చూడవచ్చు. ఇది గుర్తుంచుకోవాలి. మనకు అత్యధిక సమయం ఈ వేడుకల్లో భాగంగా ప్రసంగించినటువంటి ప్రధానిగా మనకు మోడీ గారు ఇక్కడ
ఒక రికార్డ్ అయితే చేయడం జరిగింది. ఇది మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. దీనిలో మనకు ఒకే ఎలక్షన్ సంబంధించి కావచ్చు, అదేవిధంగా మనకు ఏది ఉమ్మడి పౌరస్మృతికి సంబంధించిన విషయాలపైన అయితే మాట్లాడడం జరిగింది. సో అవి కూడా గుర్తుంచుకోండి. ఇక్కడ చూసినట్లయితే ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి పౌరస్మృతి మతతత్వంతో అదేవిధంగా వివక్షను ప్రోత్సహించేదిగా ఉన్నందువల్ల దీనివల్ల లౌకిక పౌరసత్వ స్మృతిని తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పేసి ప్రధాని మోడీ అభిప్రాయపడ్డట్టు ఇక్కడ చూడవచ్చు. దీంతో పాటు ఒకే దేశం ఒకే ఎన్నిక అనేటువంటి రీతిలో అన్ని రకాల ఎన్నికల్ని ఏకకాలంలో నిర్వహించేలా చేసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. 78వ స్వతంత్ర దినోత్సవాలను పురస్కరించుకొని గురువారం ఢిల్లీలో ఉన్నటువంటి ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. సో కోట బుర్జుపై నుంచి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించినట్టు ఇక్కడ చూడవచ్చు. సో మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన స్వతంత్ర దినోత్సవంలో పాల్గొనడం ఇది తొలిసారి కాగా ప్రధానిగా వరుసగా ఇది 11వసారి అన్నమాట. సో మునుపెన్నడు ఎన్నడు ఆయనతో సహా ఏ ప్రధాని అయినంత సుదీర్ఘంగా ఈ టైం అంటే 98 నిమిషాల పాటు ప్రసంగం చేయలేదంట. ఇది మనకు రికార్డ్ అని చెప్పి చెప్తున్నారు. దాంతోపాటుగా మనకు వరుసగా 11వసారి ఇప్పటి వరకు మనకు నెహ్రూ ఫస్ట్ ప్లేస్లో 17 సార్లు ప్రసంగించడం జరిగింది. తర్వాత 16 సార్లు ఇందిరాగాంధీ. సో నెక్స్ట్ థర్డ్ ప్లేస్లో మనకు మోడీ గారు. సో ఈ మనకేది స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రసంగం చేసినటువంటి ప్రధానిగా మనకు ఇదొక రికార్డు కూడా ఉంది. సో ఈ రెండింటిని మీరు ఇక్కడ గుర్తుంచుకోండి. మనకు కరెంట్ అఫైర్స్ కోణంలో వాటిని అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ కాకర పకోడీ బీట్రూట్ కబాబ్ అంటే ఇక్కడ చూడవచ్చు. పిల్లలకు నచ్చేలా కూరగాయలతో ప్రయోగాలు వెజిటేబుల్స్ పేరిట జాతీయ పోషకాహార సంస్థ ఒక పుస్తకాన్ని అయితే రిలీజ్ చేసింది. ఇది గుర్తుంచుకోండి. ఇటీవల జాతీయ పోషకాహార సంస్థ రిలీజ్ చేసినటువంటి బుక్ ఏంటని చెప్పేసి అడగవచ్చు. వెజిటేబుల్స్ అని చెప్పేసి ఇక్కడ ఒక బుక్ రిలీజ్ చేసింది. దీనిలో ఏంటంటే పిల్లలకి ఇష్టపడి తినేలా కూరగాయల యొక్క వంటలను ఏ విధంగా చేయాలనేటువంటి ఒక వెరైటీస్ తోటి ఈ బుక్ను రిలీజ్ చేసిందంట. సో దాని పేరు వచ్చేసి ఇక్కడ చూసినట్టయితే మనకు వెజిటేబుల్స్. ఇది రిలీజ్ చేసింది ఏంటిది జాతీయ పోషకాహార సంస్థ. దీన్ని మనం NIN అని చెప్పేసి పిలుస్తాం. ఇది గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. ఇట్లా మనకు అడగవచ్చు. మనకు బుక్స్ గురించి కూడా ఇది కరెంట్ అఫైర్స్ కొనలో బిట్స్ పడుతుంటాయి కనుక గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే స్కిల్ వర్సిటీ చైర్మన్గా ఆనంద్ మహీంద్రా నియామకం అంటే ఇక్కడ చూడవచ్చు. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసినటువంటి యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీకి మనకు బోర్డ్ ఆఫ్ గవర్నర్ చైర్మన్గా మహీంద్రా గ్రూప్కి సంబంధించినటువంటి ఆ సంస్థల యొక్క అధినేత అయినటువంటి ఆనంద్ మహీంద్రా నియమితులయ్యారు. సో ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు కూడా జారీ చేసినట్టు చూడవచ్చు. మనం గతంలో కూడా చూసాం నియమించబోతున్నట్లు. ఇప్పుడు దానికి సంబంధించిన ఉత్తర్వులు కూడా జారీ చేశారంట. సో ఈ స్కిల్ వర్సిటీని ఎక్కడ తీసుకొస్తున్నారు, ఏ డిస్టిక్లో ఏ ప్లేస్లో తీసుకొస్తున్నారు అనేది మీరు కింద కామెంట్ చేయండి. మనం గతంలో 2 or 3 టైమ్స్ కరెంట్ అఫైర్స్లో దాని గురించి చర్చించాం. ఇక నెక్స్ట్ విషయం అయితే స్టేట్ ఫెస్టివల్గా సర్దార్ సర్వాయి పాపన్న జయంతి అంటే ఇక్కడ చూడవచ్చు. సో సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలను ఈ నెల 18న రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సో ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లుగా బీసీ సంక్షేమ కమిషనర్ బాల మాయాదేవి ఒక ప్రకటనలో తెలిపినట్టు ఇక్కడ చూడవచ్చు. సో ఏటా మనకు ఆగస్టు 18న ఈ జయంతిని నిర్వహించాలని చెప్పేసి ఇక్కడ మనకు దీన్ని స్టేట్ ఫెస్టివల్గా నిర్వహిస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించినట్లుగా ఒక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే నేడు నింగిలోకి D3 అంటే ఇక్కడ మనం చూడవచ్చు. సో మనం ఆల్రెడీ గత 2 days నుంచి దీనికి సంబంధించి అయితే చూస్తున్నాం. మనకి ఇక్కడ సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్లో ఉన్నటువంటి మొదటి ప్రయోగ వేదిక నుంచి మనకు ఈరోజు శుక్రవారం ఉదయం 9:15 ఈ స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ దీన్నే SSLV D3 అని చెప్పేసి అంటున్నాం. ఇది ఇంపార్టెంట్ అండి. SSLV D3 అనేది ఇంపార్టెంట్. ఇది అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇది సిద్ధమైనట్లు ఇక్కడ చూడవచ్చు. దీనికి సంబంధించి ఇక్కడ 16.56 నిమిషాల్లో ప్రయోగం పూర్తి చేసేలా ప్రణాళిక అంటించారు. ఏర్పాట్లు పూర్తి చేసినటువంటి ఇస్రో సైంటిస్టులు అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. అండ్ దీనికి సంబంధించి ఇక్కడ చూడవచ్చు SSLV సిరీస్లో ఇది 3వ ప్రయోగం. ఓకేనా, ఇది కూడా ఇంపార్టెంట్. ఎన్నో ప్రయోగం అనవచ్చు. అండ్ షార్ కేంద్రం నుంచి ఇది 97వ ప్రయోగంగా చెప్తున్నారు అనమాట. ఇది కంప్లీట్ అయిన తర్వాత మనం చూద్దాం. సో నిన్న కూడా కొంత ఇన్ఫర్మేషన్ చూస్తాం. దానికి ఇది యాడ్ చేసుకున్నటువంటి ప్రయత్నం చేయండి, అడగడానికి ఛాన్స్ ఉంటుంది. గత 2 days నుంచి చూస్తున్నాం. ఈరోజు సక్సెస్ అయిన తర్వాత రేపు ఇంకా మరికొంత ఇన్ఫర్మేషన్ కూడా మనకు పేపర్లో రావడానికి అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ విషయం అయితే థాయిలాండ్ ప్రధాని తొలగింపు అంటే ఇక్కడ చూడవచ్చు. నైతిక ఉల్లంఘనకు పాల్పడినందుకు కోర్టు వేటు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో థాయిలాండ్లో మనకు రాజ్యాంగ న్యాయస్థానం తీర్పు ఆ దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిందంట. సో ఇటువంటి ఇంపార్టెంట్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో నైతిక ఉల్లంఘనకు పాల్పడినటువంటి 62 ఏళ్ల ప్రధాని అయినటువంటి ఈ స్రెటా తావిసిస్ను తక్షణం పదవి నుంచి తొలగిస్తూ న్యాయస్థానం బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ప్రధాన ప్రతిపక్షాన్ని వారం రోజుల క్రితమే రద్దు చేసినటువంటి రాజ్యాంగ న్యాయస్థానం ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకుంది. సో ఈ ఒక కేసులో శిక్ష పడినటువంటి ఎవరైతే ఈ పిచిట్ అనేటువంటి వ్యక్తిని ఈ తావిసిస్ తన క్యాబినెట్ సభ్యుడిగా నియమించడంపై విచారించినటువంటి రాజ్యాంగ న్యాయస్థానం 5-4తో ఆయనకు వ్యతిరేకంగా తీర్పునిచ్చింది. సో దీని ద్వారా అని చెప్పేసి తీర్పునిచ్చినట్లు ఇక్కడ మనం ఒక అప్డేట్ చూడవచ్చు.
సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే థాయిలాండ్కు రెండో మహిళా ప్రధానిగా మనకు ఈ పెటోంగ్ గఠర్న్ అనేటువంటి వ్యక్తి రాబోతున్నట్టు ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ మనం ఆల్రెడీ దీనికి సంబంధించి చూసాం కదా. సో ఇతను ప్రధాని ఇక్కడ తొలగించిన తర్వాత నెక్స్ట్ మనకి ఇక్కడ రెండో మహిళా ప్రధానిగా అయితే మనకు ఈ పెటోంగ్ గఠర్న్ అనేటువంటి వ్యక్తి రాబోతున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో థాయిలాండ్ మాజీ ప్రధానమంత్రి తక్సిన్ షినావత్రి కుమార్తె అయినటువంటి ఈ పెటోంగ్ గఠర్న్ అనేటువంటి వ్యక్తి శుక్రవారం నూతన ప్రధానిగా ఎంపిక అయ్యేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నట్టు ఇక్కడ ఒక వార్త అయితే మనం చూడవచ్చు. సో కొంచెం పేరు డిఫరెంట్గా ఉంది, గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ మనకు రెండు ఒకదానికి సంబంధించినటువంటి న్యూస్ కింద మీరు రాసుకునే ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ విషయం అయితే డెంగీకి దేశీయ టీకా అంటే ఇక్కడ చూడవచ్చు. ప్రమాదకర డెంగీ జ్వరం నివారణ కోసం త్వరలోనే దేశీయ టీకా అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సో భారత వైద్య పరిశోధన మండలి అయినటువంటి మనకు ICMR తో కలిసి మనకు ఈ పనాసియా బయోటెక్ అనేటువంటి సంస్థ దీన్ని అభివృద్ధి చేస్తుందట. సో దాని పేరు చూసినట్లయితే ఇక్కడ మనకు డెంగీ ఆల్ అనేటువంటి పేరుతోటి ఇది మనకు 3వ దశ క్లినికల్ ప్రయోగాలు ప్రారంభమైనట్లు ఇక్కడ చూడవచ్చు. ఇది టెట్రావాలెంట్ వ్యాక్సిన్ అంట. సో రోహతాక్లోని పండిట్ భగవత్ దయాలాల్ శర్మ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో బుధవారం ఓ వ్యక్తికి దీన్ని అందించినట్లు కూడా మనం చూడవచ్చు. ఇక్కడ పేరు గుర్తుంచుకోండి. ఈ డెంగీ ఆల్ అనేటువంటి పేరుతోటి మనకు మన దేశీయ డెంగీ టీకా అనేది రాబోతుంది. సో రీసెంట్గా మనకు డెంగీకి సంబంధించి ఒక వేరే టీకాకు సంబంధించి కూడా మనం చూసాం. ఆ టీకా పేరు ఏంటి, దాన్ని ఎవరు ఉత్పత్తి చేశారు, అది జపాన్కి సంబంధించినటువంటి ఒక సంస్థ ఉత్పత్తి చేసింది. సో దానికి ఆల్రెడీ మనకు WHO కూడా పర్మిషన్ ఇచ్చిందనమాట. ఆ టీకా పేరు ఏంటనేది మీరు కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ విషయం అయితే పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిలో దక్షిణాదిన కర్ణాటక టాప్ అంటే ఇక్కడ చూడవచ్చు. 2వ స్థానంలో తమిళనాడు, 3వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ అంటే ఇక్కడ ఇచ్చారు. దేశంలో అగ్రస్థానంలో రాజస్థాన్ ఉందంట. సో మనకి ఏదైతే పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిలో మనం దక్షిణాదిన చూసుకుంటే ఫస్ట్ తమిళనాడు అనేటువంటి ఉంది, గుర్తుంచుకోండి. ఇది దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి. తర్వాత కర్ణాటక, తర్వాత ఆంధ్రప్రదేశ్ అండ్ కేరళ. ఇక్కడ 5th ప్లేస్లో తెలంగాణ ఉంది. ఓకేనా, 5th ప్లేస్లో తెలంగాణ ఉంది. తర్వాత 6th ప్లేస్లో పుదుచ్చేరి ఉంది. ఇక్కడ మీరు ఏపీ తెలంగాణకు సంబంధించి గుర్తుంచుకోండి. ఫస్ట్ సెకండ్ అంటే ఫస్ట్ 5లో మన 2 రాష్ట్రాలనే కనుక ఇది గుర్తుంచుకోండి. దక్షిణాదిగా ఓవరాల్గా దేశంలో మనకి చూసుకున్నట్టయితే, ఎందుకంటే మనకి ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటి విద్యుత్ అధికారిక సంస్థ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ అనే సంస్థ ఇది ఇచ్చింది కనుక ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం చూసినట్లయితే అగ్రస్థానంలో మనకు అంతర్జాతీయంగా చూసినప్పుడు రాజస్థాన్ అండ్ గుజరాత్ ఉన్నారు. జాతీయ స్థాయిలో చూస్తే పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తిలో రాజస్థాన్, గుజరాత్ మొదటి అండ్ 2వ స్థానంలో నిలిచినట్టు చూడవచ్చు. సో ఇది గుర్తుంచుకోండి. ఓవరాల్గా చూసినప్పుడు అండ్ దక్షిణాదిన చూసినప్పుడు ఏ రాష్ట్రాలు మొదటి ప్లేస్లో ఉన్నాయి, మన రాష్ట్రం యొక్క పొజిషన్ ఏంటనేది కూడా గుర్తుంచుకోండి. సో ఇవి మనకు విద్య న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్, విధంగా కరెంట్ అఫైర్స్. వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. అండ్ మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. సో మనం ఇండిపెండెన్స్ డే సందర్భంగా తీసుకొచ్చినటువంటి ఆఫర్స్ అనేది ఒక్కరోజు కూడా ఉంటాయి కనుక ఎవరైనా కావాలనుకుంటే ఇమీడియట్గా తీసుకున్నటువంటి ప్రయత్నం చేయండి. సో 199 రూపీస్కి మనం గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ కావచ్చు అండ్ టెస్ట్ సిరీస్ అయితే అందిస్తున్నాం. అండ్ ఫారెస్ట్ బిట్ ఆఫీస్కి సంబంధించిన కోర్స్ కూడా 199కి ఉంది. SIPCకి సంబంధించిన కోర్స్ కూడా 199కి ఉంది. ఒకసారి చెక్ చేయండి. అక్కడ ఫ్రీ క్లాసెస్ ఉన్నాయి. ఫ్రీ క్లాసెస్ విన్న తర్వాత నచ్చితే కోర్స్ తీసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.